దేవరకు ఎవరు ఊహించని హైప్ ఇస్తున్నారు మూవీ మేకర్స్. సినిమా నుంచి రిలీజ్ అయ్యే ఒక్కో అప్డేట్ కు మూవీ లవర్స్ పోయేలా ఉన్నారు. ఇప్పటికే దేవర నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక ఆ తర్వాత దేవర నుంచి విడుదలైన ఫియర్ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఆ లిరిక్స్ వింటుంటే భయానికే భయం పుట్టింది. ఆ ఒక్క సాంగ్ తో సినిమా మొత్తం ఫుల్ ఓరమాస్ సీన్స్ ఉండడం పక్కా అనుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు. కానీ ఆ తర్వాత అభిమానుల అంచనాలను తారుమారు చేస్తూ రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ లో దేవర ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉండడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఇలా దేవర నుంచి రిలీజ్ అయ్యే ప్రతి అప్డేట్ ఎంటైర్ మూవీ లవర్స్ ను థ్రిల్ చేస్తున్నాయి. ఈ డోసు సరిపోతుందో లేదో అనుకున్నాడేమో డైరెక్టర్ కొరటాల శివ. ఏకంగా దేవర నుంచి ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేసిన థర్డ్ సాంగ్ దావూదీని రిలీజ్ చేశాడు. ఇప్పుడు దావూదీ సాంగ్ లో ఎన్టీఆర్ వేసిన ఊరమాస్ డాన్స్ కు సోషల్ మీడియా తగలబడిపోతోంది. ఎక్కడ విన్నా మూవీ లవర్స్ అందరూ దావూదీ సాంగ్ గురించే చర్చించుకుంటున్నారు. అయితే ముందుగా దేవర నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ లో ఎన్టీఆర్ డాన్స్ మార్క్ కనిపించలేదు. దీంతో దేవరలో ఎన్టీఆర్ డాన్స్ ను యూజ్ చేసుకోలేదని డైరెక్టర్ కొరటాల శివపై ఆ మధ్యలో సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మూవీ లవర్స్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా డైరెక్టర్ కొరటాల శివ పక్కా ప్లాన్ తో థర్డ్ సాంగ్ దావూదీని బరిలో దింపాడు. ఇంకేముంది, ఈ సాంగ్ లో ఎన్టీఆర్ స్టైలిష్ అండ్ స్పీడ్ డాన్స్ కు యావత్ సినీ ప్రపంచం ఉర్రూతలూగుతోంది. ఈ ఒక్క సాంగ్ తో అందరికీ దేవరపై క్లారిటీ వచ్చేసింది. దేవర కేవలం ఫుల్ మీల్సే కాదు, సినీ లవర్స్ కోరుకునే ప్రతి అంశం దేవరలో ఉందని చెప్పకనే చెబుతున్నారు మూవీ లవర్స్. దేవర విడుదలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. ఇక దేవర ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో చేయడానికి దేవర బలగం కూడా సిద్ధమవుతోంది. త్వరలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మూవీ మేకర్స్ నిర్వహించనున్నట్టు ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరు ఊహించని అంచనాలను సృష్టిస్తూ అందరిలో దడ పుట్టిస్తున్నాడు దేవర. ఇంకా దేవర నుంచి ఆయుధ పూజ పాట రావాల్సి ఉంది. ఇది చాలా కీలకమని అంటున్నారు. ఇది కూడా క్లిక్ అయితే ఆ తర్వాత రాబోయే ట్రైలర్ తో హైప్ ని దేవుడు కూడా అందుకోలేడు. సుమారుగా 3 ఏళ్ల తర్వాత వస్తున్న ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బీభత్సం సృష్టిస్తాడో ఊహలకు కూడా అందటం లేదు.